హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ అయితే కొన్ని కొత్త అప్డేట్స్ ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఒక్కొక్క అప్డేట్ ఎలా ఉందంటే అదిరిపోయిందనమాట. వావ్ అనాల్సిందే. షార్ట్ వీడియోస్ కి సంబంధించి, లాంగ్ వీడియోస్ కి సంబంధించి, లైవ్ లకు సంబంధించి, వైటీ స్టూడియోకి సంబంధించి, డబ్బింగ్ కి సంబంధించి, షాపింగ్ కి సంబంధించి, ఇలా ప్రతి ఒక్కదానికి సంబంధించి మంచి అప్డేట్స్ అయితే యూట్యూబ్ అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఏంటక్క ఇంత సడన్ గా ఇన్ని అప్డేట్స్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. ఎస్, యూట్యూబ్ స్టార్ట్ చేసి 20 years అయిన సందర్భంగా క్రియేటర్స్ కలెక్టివ్ ఈవెంట్ అయితే జరిగిందనమాట. ఇది 1 week కిందే జరిగిందనమాట. ఈ ఈవెంట్ లో యూట్యూబ్ ఏ ఆప్షన్స్, ఏ అప్డేట్స్ జనాలకు ఇవ్వబోతుంది అని చెప్పేసి యూట్యూబ్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నేనే కొంచెం నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ గా చేస్తున్నాను అనమాట. ఇప్పటికీ ఈ అప్డేట్స్ మీకు తెలిసి ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసి ఇక్కడితోనే వెళ్ళిపోండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ అందరికి నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోకి లైక్ చేసి హైప్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ వీడియోస్ కి సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాము. షార్ట్ వీడియోస్ కి సంబంధించి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఇది వరకు మనం యూట్యూబ్ లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేసే వాళ్ళం, ఏదైనా ఒక ఫోటో ఉందనుకోండి, ఆ ఫోటోకి సాంగ్ సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసేవాళ్ళం. లేదా ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియోకి సాంగ్ సెలెక్ట్ చేసుకుని మనం అప్లోడ్ చేసేవాళ్ళం. కానీ న్యూ అప్డేట్ ఏంటి అంటే, మనం ఏదైనా ఒక ఫోటో ఇచ్చి మ్యాటర్ ఇచ్చామనుకోండి, యూట్యూబే మనకు వీడియో అనేది తయారు చేసి ఇస్తుందన్నమాట ఆ ఫోటోకు తగ్గట్టు. సో ఇదనమాట. నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, స్పీచ్ టు సాంగ్ అనమాట. మనం ఏదైనా స్పీచ్ ఇచ్చామనుకోండి, ఆ స్పీచ్ కి తగ్గట్టు ఒక మంచి క్యాచీ సౌండ్ ట్రాక్, ఒక మంచి సాంగ్ అనేది కూడా క్రియేట్ చేసి ఇస్తుందన్నమాట. థర్డ్ అప్డేట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఒక వీడియో కోసం ఎంతో కొంత ఫుటేజ్ అనేది షూట్ చేసుకుంటాం కదా. 2 minutes వీడియో రావచ్చు, 3 minutes వీడియో రావచ్చు, ఎంతైనా రావచ్చు. ఇలాంటి రా ఫుటేజ్ ని మనం యూట్యూబ్ కి ఇస్తే ఏఐ ద్వారా ఆ వీడియోలో ఉన్న బెస్ట్ షార్ట్స్, బెస్ట్ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేసుకొని ఒక మంచి వీడియో చేసి ఇవ్వటం జరుగుతుంది అనమాట. చాలా బాగున్నాయి కదా అప్డేట్స్. నెక్స్ట్ 4th అప్డేట్ ఏంటి అంటే, మనం ఏదైనా ప్రాంప్ట్ ఇస్తే వీడియో జనరేట్ చేసి ఇస్తుంది ఆడియోతో సహా అనమాట. ఇవి షార్ట్ వీడియోస్ కి సంబంధించిన 4 అప్డేట్స్ అనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి కొలాబరేషన్ అప్డేట్ అనమాట. ఎవరికైతే సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఎవరికైతే వ్యూస్ రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళకి ది బెస్ట్ అప్డేట్ కొలాబరేషన్ అప్డేట్. అసలు కొలాబరేషన్ అప్డేట్ అంటే ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళకి కొలాబరేషన్ మీద ఐడియా ఉండే ఉంటది. మనం ఒక వీడియోని మల్టిపుల్ అకౌంట్స్ తో మనం కొలాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే, అందరి అకౌంట్స్ లో కూడా ఆ వీడియో ఉంటుంది, అందరి ఫాలోవర్స్ కూడా ఆ వీడియోని చూడడం వల్ల ఆ వీడియోకి ఎక్కువగా వ్యూస్ అనేది రావటం జరుగుతుంది. సేమ్ ఇదే ఆప్షన్ ని మనకు యూట్యూబ్ లో అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సేమ్ ఇలాగే యూట్యూబ్ లో కూడా ఎవరి ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఉన్నారో వాళ్ళతో మీరు కొలాబ్ అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ఛానల్లో కూడా మీ వీడియో ఉంటది, మీ ఛానల్లో కూడా మీ వీడియో ఉంటది. వాళ్ళ సబ్స్క్రైబర్స్ మీ వీడియోని చూస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వ్యూస్ కూడా ఆటోమేటిక్ గా ఎక్కువగా రావటం జరుగుతుంది అనమాట. కాబట్టి సో ఇది కొంతమందికి ఆల్రెడీ వచ్చేసింది ఈ ఆప్షన్. ఇప్పటికే ఎవరికైతే ఆప్షన్ వచ్చిందో మీరు హ్యాపీగా యాక్టివేట్ చేసుకోండి. ఒక వీడియోని 5 members తో మీరు కొలాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే కొలాబ్ చేయాలి అనుకుంటున్నారో కొలాబ్ ఆప్షన్ మీరు యూజ్ చేసుకొని కొలాబ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏబి టెస్టింగ్ ఫర్ టైటిల్స్ అనమాట. ఇదేంటంటే, మనకు యూట్యూబ్ లో మన వీడియోకి 3 thumbnails పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది. ఏంటక్క ఒక వీడియోకి ఒక thumbnail చాలదా, 3 ఎందుకు పెట్టాలి అని చెప్పేసి మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. మన ఇష్టం అది. ఒక thumbnail అయినా పెట్టుకోవచ్చు, 3 thumbnails అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఒక వీడియోకి సపోజ్ 3 thumbnails పెట్టారు అనుకుందాం. ఆ వీడియోని ఒక 90 members కి యూట్యూబ్ రికమెండ్ చేసిందే అనుకుందాం. ఒక 30 members కి ఫస్ట్ thumbnail తో రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ 30 members కి ఇంకొక సెకండ్ thumbnail తో సజెస్ట్ చేస్తుంది మీ వీడియోని. సేమ్ అలాగే ఇంకొక 30 members కి థర్డ్ thumbnail తో మీ వీడియోని సజెస్ట్ చేస్తుంది. ఇలా సజెస్ట్ చేసినప్పుడు ఎక్కువగా పీపుల్ ఏ thumbnail చూసి క్లిక్ చేసి మీ వీడియోని చూస్తున్నారు, ఏ thumbnail కి CTR రేట్ ఎక్కువగా ఉంది అనేది ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో యూట్యూబ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఏ thumbnail చూసి ఎక్కువగా క్లిక్ చేశారో ఆ thumbnail ని ఫిక్స్ చేస్తుంది అనమాట. సేమ్ ఇదే ఫార్మాట్ లో మీరు ఒక టైటిల్ పెట్టుకోవడానికి మాత్రమే మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఆప్షన్ ఉంది. కానీ ఎలా అయితే 3 thumbnails పెట్టుకుంటున్నామో సేమ్ అలాగే మనం 3
టైటిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరేం చేయాలంటే మంచి క్యాచీ టైటిల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. కీవర్డ్స్ తో మంచి టైటిల్ అనేది ఉండేలాగా చూసుకోండి. బికాస్ ఎందుకంటే ఎవరికి ఏ టైటిల్ నచ్చుతుందో మీకు కూడా తెలీదు. యూట్యూబ్ ఏదైనా మీరు మంచిగా థింక్ చేసి 3 టైటిల్స్ కింద పెట్టారనుకోండి, యూట్యూబ్ చూసుకుంటది ఏ టైటిల్ చూసినప్పుడు ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారు ఈ వీడియోని అని చెప్పేసి యూట్యూబ్ అయితే చూసుకుంటది. అలా మనకి సేమ్ 3 thumbnails కాంబినేషన్ లాగానే మనకు ఈ 3 టైటిల్స్ ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి YT స్టూడియోకి సంబంధించిన అప్డేట్ అనమాట. ఇది వరకు మనకు లాస్ట్ 28 డేటా కానీ లేదా 1 వీక్ డేటా కానీ మన ఛానల్ అనలిటిక్స్ అనేది మనం చూసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు AI ద్వారా ఒక ఆప్షన్ అయితే ఇచ్చాడనమాట. ఏంటంటే సపోజ్ మీరు ఒక మంత్ మీ ఛానల్ అనలిటిక్స్ చూసుకుంటారా, లేదా 60 days పర్ఫార్మెన్స్ కావాలా మీ ఛానల్ పర్ఫార్మెన్స్, లేకుంటే ఛానల్ 90 days పర్ఫార్మెన్స్ కావాలనేది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇదొక అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి లైవ్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఉంది. ఇది చాలా మంచి అప్డేట్. ప్రతి అప్డేట్ కూడా చాలా బాగుందిలేండి. 1 లైవ్ స్ట్రీమ్ మల్టిపుల్ ఫార్మాట్స్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం లైవ్ వర్టికల్ గా చేస్తాం లేదా హారిజంటల్ గా చేస్తాం. ఇలా చేసినప్పుడు వర్టికల్ గా చేసినప్పుడు షార్ట్ ఫీడ్ లోకి వెళ్తుంది. ఎవరైతే షార్ట్స్ చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే మీ లైవ్ కనిపిస్తుంది. లేదా మీరు హారిజంటల్ గా చేస్తున్నారా, లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి మాత్రమే మీ లైవ్ ని సజెస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు మీరు లైవ్ హారిజంటల్ గా చేసినా వర్టికల్ గా చేసినా కూడా ఇద్దరికి చూపిస్తుంది. అంటే 2 ఫార్మాట్స్ లో చూపిస్తుంది. షార్ట్స్ చూసే వాళ్ళకి మీ లైవ్ చూపిస్తుంది, లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి కూడా మీ లైవ్ ని చూపిస్తుంది. మీరు ఎలా చేసినా కూడా ఇన్ కేస్ వర్టికల్ గా షార్ట్ ఫీడ్ లోకి మీ లైవ్ వెళ్ళినప్పుడు వాళ్ళు కమెంట్ చేసినా వస్తుంది, లాంగ్ ఫార్మాట్ లో హారిజంటల్ గా లైవ్ చూసినా కూడా మీకు కమెంట్ అనేది వస్తుంది. సో ఇలా మీరు ఏ విధంగా అంటే మీరు వర్టికల్ గా పెట్టుకున్నా హారిజంటల్ గా పెట్టుకున్నా కూడా ఇద్దరికి చూపిస్తుంది అనమాట. 2 ఫార్మాట్స్ లో చూపిస్తుంది. ఇది లైవ్ లకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ వచ్చేసి ఆటో డబ్బింగ్ కి సంబంధించిన ఒక అప్డేట్ అనమాట. ఇప్పుడు మన వీడియోలో వేరే లాంగ్వేజ్ ది ట్రాన్స్లేట్ అయ్యి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. బట్ ఇక్కడ ఆటో డబ్బింగ్ లో లిప్ మూమెంట్ కూడా సింక్ అయ్యే ఆప్షన్ అయితే మనకి ఇవ్వటం జరిగిందనమాట. అంటే వేరే లాంగ్వేజెస్ లో ఇప్పుడు లిప్ మూమెంట్ కూడా సింక్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నా ఇదే వీడియోని హిందీ వాళ్ళు చూసారనుకోండి, హిందీలో ట్రాన్స్లేట్ అయ్యి అది లిప్ మూమెంట్ కూడా సింక్ అవుతుంది. ఆ చూసే ఆడియన్స్ కి ఇది ఒరిజినల్ వీడియో, ఐ మీన్ హిందీయే ఒరిజినల్ వీడియో, నేను హిందీలోనే మాట్లాడుతున్నానేమో అనుకునేలాగా లిప్ మూమెంట్ కూడా సింక్ అయ్యే ఆప్షన్ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పాడ్కాస్ట్ కు సంబంధించిన అప్డేట్. ఇప్పుడు పాడ్కాస్ట్ అంటే ఇంటర్వ్యూస్ అనమాట. ఇప్పుడు 2 గంటలు 3 గంటలు ఇంటర్వ్యూస్ అనేవి రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎడిటింగ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది, మనకి చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు అలా టైం వేస్ట్ అవ్వకుండా ఆ వీడియోని మనం ఇచ్చేసాం అనుకోండి, దాంట్లో ఉన్న బెస్ట్ షార్ట్స్ బెస్ట్ క్లిప్స్ ని కట్ చేసి ఎడిట్ చేసి వీడియోని మనకు తయారు చేసి ఇస్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగున్నాయో అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి షాపింగ్ కి సంబంధించిన అప్డేట్ కూడా అనమాట. షాపింగ్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు మీ వీడియోలో ఏదైతే ఉందో దాన్ని ట్యాగ్ చేస్తూ ఉంటాం కదా. సో అది కూడా యూట్యూబ్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, ఈ వీడియోలో ఇవి కనిపిస్తున్నాయి, నా మైక్ కనిపిస్తుంది, సో అదొక బోర్డు కనిపిస్తుంది అనమాట. ఇవి ఉన్నాయి నీ వీడియోలో అని చెప్పేసి యూట్యూబ్ మనకి ట్యాగ్ చేసుకోండి అని చెప్పేసి అవి కూడా యూట్యూబే చూపిస్తుంది అనమాట. సో షాపింగ్ కి సంబంధించిన అప్డేట్. సో చూడండి ప్రతి అప్డేట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకుండా కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఈ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఎవరికి వస్తాయి, ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఈ అప్డేట్స్ అయితే కొంతమందికి ప్రెసెంట్ వస్తున్నాయి, ఇంకా కొంతమందికి రాలేదు. ఇది బెటా టెస్టింగ్ లో వదిలారనమాట. అప్కమింగ్ డేస్ లో అందరికీ రావచ్చు. యూట్యూబ్ అయితే కొంతమంది సెలెక్టెడ్ క్రియేటర్స్ కి మాత్రమే పంపటం జరుగుతుందన్నమాట. సో అది రావచ్చు, రాకపోవచ్చు, అది మన చేతిలో అయితే లేదనమాట. సో లాస్ట్ టైం మనకు హైప్ ఆప్షన్ వదిలారు. మళ్ళీ మొన్న లాస్ట్ టైం 50,000 బోనస్ కి సంబంధించిన మనకి అప్డేట్ మెయిల్స్ అయితే రావటం జరిగింది. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. సేమ్ ఇది కూడా అంతే అనమాట. సో ఈ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్స్ ఏ ఆప్షన్స్ మీకు అవైలబుల్ లో ఉన్నాయి అంటే మీకు కనిపిస్తున్నాయి మీ ఛానల్ అనేది కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే లైక్ చేసేసి ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్, బై బై గైస్.